మంది ఉంటారు, నేను యాక్టర్ వచ్చిందా? అవునండి, కానీ పనులు మాత్రం చేయట్లేదు నియోజకవర్గాలని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా గుడివాడ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరెవరో వచ్చి ఏయో చెప్పి వెళ్తాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను గుడివాడలో పేకాట క్లబ్బులు ముంచానా, పేకాట ఆడిస్తున్నానా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులు ముంచాడా, పేకాటలు ఆడిస్తున్నాడా? విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు ఆయన పార్ట్నర్ కలిసి ఆడిచ్చారు. మీరు అందరూ కూడా వెళ్ళి ఉంటారు. పెద్ద పెద్ద క్లబ్బులు, 100 మంది మెంబర్సు, విజయవాడ, గుంటూరు, భీమవరం, గుడివాడ ఇవన్నీ కూడా ఉండే. వాటన్నిటినీ ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేకాటని విచ్చలవిడిగా ఆడిచ్చి జోదశాల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అతని పార్ట్నరు. ఆ రోజు ఏమైనా నీ కళ్ళు? ఈరోజు ఏదో ఒకటి పనికిరానటువంటి మాటలు గుడివాడ ప్రజలను అడిగితే చెబుతారు, కొడాలి నాని పేకాట క్లబ్బులను ముంచాడా, పేకాట క్లబ్బులు పెట్టించాడా అని చెప్పి. నేనేమి ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకుని నోటికి వచ్చింది మాడతాం, ఎవడో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకొచ్చి పిచ్చపిచ్చగా మాడతాం, అటువంటి కార్యక్రమాలు చెయ్యం. నోరు అదుపులో పెట్టుకోవాలని మాకు చెప్పడం కాదు, నువ్వు పెట్టుకో అదుపులో. నాకు భయం లేదు, నాకు భయం లేదు. మేమన్నా భయపడుతున్నావా? నిన్నెవడో భయపడమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి? మేము భయపడమన్నావా? నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పాల ఫ్యాక్టరీలు లేవు, నేను సినిమాలు చేస్తాను, నాకు జీవనోపాధి. నాకు సినిమాలు మానేయమని చెప్పినాడు ఎవడు? ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి నీ దగ్గరికి వచ్చి సినిమాలు మానేయండి మీరు అని అడిగారా? నువ్వే చెప్పావు నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని. నువ్వే కదా చెప్పింది. ఎవడో అడిగాడు నేను సినిమాలు మానేయమని? నేను సినిమాలు మానేయమని ఎవడో చెప్పలా, నువ్వే చెప్పావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను రాజకీయాల్లో లేదు సినిమాలు చేసుకుంటానని నువ్వే చెప్పావు. నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేంటి, సినిమాలు చేసుకోకపోతే మాకేంటి, నువ్వేం వదిలేస్తే మాకేంటి, ఎవరిని వదలకపోతే మాకేంటి? నువ్వు ఒక యాక్టర్గానే ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాం. నువ్వు ఒక యాక్టర్వే, నువ్వు సినిమాలు చేసుకో లేకపోతే మానేసుకో. నువ్వే కదా చెప్పింది సినిమా చేస్తానని చెప్పింది నువ్వే, సినిమా మానేశానని చెప్పింది నువ్వు. ఎందుకు పనికి మాలిన మాటలు? ఏదో ప్యాకేజీ వచ్చినట్టు ఉంది, వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకేనో సొంత పుత్రుని ఒక పక్కకి పంపాడు. జోగి రాసుకుంటే బూడిద మన జిల్లాలో. ఆ బూడిదంతా మేము ఎత్తుకోలేక రావాలి. ఎందుకు పనికి మాలిన మాటలు? శివలింగాలు అంటాడు, బోడి లింగాలు అంటాడు, కోడి అంటే ఏదో చెబుతున్నాడు. అంటే ఆయనకి హిందూ మతం అంటాడు. ఇక్కడ అయిపోయినాక రాత్రి వెళ్ళి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. 30 లింగాల్లో బోడి లింగం అంటే, లింగం అంటే ఏంటి? శివలింగాలు, బోడి లింగం అంట దాన్ని. ఆయన బోడి లింగం అంటాడు. మేము అంత నీచంగా శివలింగాలని, బోడి లింగాలు, బొక్కలింగాలని నేను మాట్లాడలేను. ఎందుకంటే మాకు మతాలంటే హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, ముస్లిం అయినా ఏదైనా ఉంది. రాజకీయాల కోసం రాజకీయ వైశ్యలాగా శివలింగాలు ఎవరో, బోడి లింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు బోడి లింగానివి కాబట్టి 2 చోట్ల వాడుకొట్టి నేను ఇంటికాడ కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని మీరు బోడి లింగాలు అన్నారనుకో, ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు. 2 చోట్ల ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు. ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇదో కొత్త వింత. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు. వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి. వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? నువ్వేమో వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ అన్నారా? నువ్వేమో వకీల్ షాబు, జనమేమో షకీలా షాబ్ అనుకుంటారు నిన్ను. ఏం చెప్పాలి? ఏమంటే ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని 35,000 ఇమ్మన్నాడు. ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పడుకున్నాడు ప్యాకేజ్ తీసుకుని. నువ్వే వెళ్ళి చెప్పు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పాడు. మేమెందుకు చెప్పటం? బోడి లింగాలు నువ్వు ఉన్నావుగా, బొక్కలో లింగానివి. నువ్వు వచ్చే చెప్పు, లుంగి కట్టుకుని ఫ్లష్ ఫ్లైట్ దిగిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో. నువ్వేం చెప్పాలనుకుంటావు, ఆయన ఏం చెబుతాడో మీ ఇద్దరికి సెట్ అయింది అనుకో, బయటకు వచ్చి సూపరో డోపరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు.
మాకేం కర్మ? ఇట్లాంటి యాక్టర్లు పనికి మాలినాడు రోడ్లు కూడా బోల్డ్ మంది తిరుగుతూ ఉంటారు. నిన్ను ఆపాల్సిన అవసరం లేదు, నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముట్టడిస్తే అసెంబ్లీలోకి రానివారు జనం, నిన్ను ముట్టడించి బయటపడేశారు. నువ్వు అసెంబ్లీ చుట్టూ ముట్టడించక లోపలికి వస్తావు. ఎవడు ఊరుకుంటాడు? ఈ రాష్ట్రంలో బోడిలింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చెబుతారు, గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రంలో మహాశివలింగం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. సిగ్గులేదు, 4 పార్టీలు కలిసి పోటీ చేసావు. నువ్వు బోడిలింగం అని నేలకేసి కొడితే నేను శివలింగాన్ని, ఆయన బోడిలింగం అంటాడు. నేను 4 సార్లు శాసనసభ్యుడికి వెళ్ళి నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి? కొడాలని, పేరు నాని, ఆళ్ళనాని అని మేము కూడా ఇక ప్రజాశాంతి నీ పార్టీలో చేరి 6 చోట్ల పోటీ చేసి 6 చోట్ల ఓడిపోతే అప్పుడు గుర్తిస్తావు మమ్మల్ని, నీకన్నా ఎక్కువ ఓడిపోయావని. అదేలేవే జనసేన, ప్రజాసేన, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాదా? ఇదంతా ఒక బ్యాచ్ కాదా? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, తెలుగు శాంతి సేనది, తెలుగు శాంతి సేన ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటరు. ఆయన అంతర్జాతీయ అధ్యక్షుడిగా పాల్ గారు ఉంటాడు, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈయన ఉంటాడు యాక్టరు. ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే అసలు చంద్రబాబు కోసం మేము చంద్రబాబుని విమర్శిస్తే ఆయన్ని రక్షించడానికి అసలు మేఘాల మీద యుద్ధ విమానంలో వచ్చినట్టు వచ్చేసాడు. గుడివాడ బందరు ఏంది బొంగ, నువ్వు తిరిగితే ఏంది, తిరగపోతే అంటే మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావా? నువ్వు వచ్చి ఇట్టని కానీ గంతులు అయ్యి కానీ కుసేపు మేడ తోడ రుద్దుకోగానే జనం పిచ్చాళ్ళా? నీ డ్రామాలు చూడలేదా? నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున మాడతావు, నీ రాష్ట్ర ప్రజలకు తెలవదా? నువ్వు వచ్చింది ప్యాకేజీ కోసం కదా. ఏం చెప్తాడు? అర్థం బద్ధం లేని మాటలు. రైతులకు 35,000 ఇవ్వాలి, లేకపోతే అసెంబ్లీ ముట్టడితే నీ చేతన ఏం చేసుకో. నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అనేది. జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన కాలు గోరు సరి చేయరు వీళ్ళందరూ. తిరుపతి వెళ్ళి నేనే పోటీ చేస్తా జనసేన మొన్న వెళ్ళాడు, ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మెడ రుద్దుకుంటూ కూర్చున్నాడు 2 గంటలు ఆళ్ళు మాడుతుంటే. నేను హైదరాబాద్లో పోటీ చేస్తున్నాడు పోటుగాడు. అక్కడికి వెళ్ళాడు, కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక బృందాన్ని పంపించారు బీజేపీ వాళ్ళు. లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు, బయటకు వచ్చి లేదు, అయిపోయింది. ఈరోజు సుజనా చౌదరిని కానీ, సీఎం రమేష్ని కానీ, ఎంపీలను కానీ బీజేపీలో పంపించినాడు ఎవడండి? చంద్రబాబు కదా. నువ్వు కేసుల నుంచి కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలను బీజేపీలో తోలింది నువ్వు కాదు. ఈరోజు బీజేపీకి జనసేనకి అలయన్స్ చేసింది ఎవడు? చంద్రబాబు కాదు. ఈయన ఎవరు పిలిచారండి అలయన్స్ రమ్మని? ఈయన చెప్పగానే ఈయనే వెళ్ళిపోయి కలిపేసి వాళ్ళతో ఈయనే బయటకు వచ్చి మేము ఒకటి. నీకు అమిత్ షా మోడీ ఇంతవరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారా? అమిత్ షా మోడీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలా. అయినా నువ్వే కలిసిపోయావు. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ఎట్టో ఒకటి రక్షించాలి బాబు గారిని. మనకు లేకపోతే ప్యాకేజీలు రావు. కాబట్టి నేనే పోటీ చేస్తాను అక్కడ ఎవడో ఒకరిని పెట్టి గాలికి వదిలేస్తాడు. ఆ డిపాజిట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది. నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేనికి ఈ బీజేపీ వాళ్ళకి తెలవదా? నీ డ్రామాలు, నీ నాటకాలు. మాయావతితో ఎందుకు అలయన్స్ అంటే ఎస్సీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏనుగు గుర్తు మాయావతి గారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు. సిపిఎంతో ఎందుకు పొత్తు? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోద్ది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎవడికి తెలియదండి ఈ నాటకాలు, ఈ డ్రామా. నీ యాక్షన్ సినిమాలు చేసుకో, బ్రహ్మాండంగా పైకి వస్తావు, 4 డబ్బులు వస్తాయి. నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా పోటీ వాళ్ళతో తిట్లు తింటావు, అంతకన్నా ఏం వచ్చేది ఏమన్నది.